Hello guys, good morning and welcome back to our channel of Family Vlogs. So the day has come finally and we are going to India. ఇండియా ఎందుకు వెళ్తున్నాను అని వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఫ్లైట్ ఆఫ్టర్నూన్ 3కి ఉంది కాబట్టి మార్నింగ్ స్లోగా స్టార్ట్ చేసాము. సర్దుకోవాల్సిందంతా ముందే సర్ది పెట్టేసుకున్నాను. అండ్ వంట చేసి మార్నింగ్ బాను స్పెషల్గా పునుగులు అడిగింది. సో బాను కోసం పునుగులు వేసి పెట్టాను. అండ్ షన్ను నేనే వెళ్తున్నాం కాబట్టి బానుని కొంచెం ప్యాంపర్ చేస్తూ ఉన్నాను. ఇండియా వెళ్తున్నానని తెలిసినప్పటి నుంచి బానుకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సో చాలా అండర్స్టాండింగ్గా అర్థం చేసుకుంది. బట్ లాస్ట్ మినిట్లో ఏడుస్తుంది అని చెప్పి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లకుండా స్కూల్కి పంపించేసి వెళ్ళామన్నమాట. అండ్ ఈ వీడియోలో చాలా కన్వర్జేషన్స్లో వాయిస్ ఓవర్ కాకుండా రియల్ టైం కన్వర్జేషన్స్ అలానే ఉంచేసాను. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా బాను స్కూల్కి పంపించేసి ఎయిర్పోర్ట్కి లేట్ అయిపోతుందని ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. Next station, Forest Gate. Not open on this carriage. లాగేసాడు మొత్తం. ఫ్లయింగ్ కిస్ పెట్టు డాడీకి. శని తీసేస్తా ఇందా ఇచ్చేస్తావా? ఇది బొమ్మ ప్లీజ్ అమ్మా నాది నీదేంటి నాది అని This is the train to Paddington. అమ్మ నాకు ఇస్తావా? షెల్లు నాకు ఇస్తావా? Maryland. ఇది ఇస్తావా? అవ్వ బంగాళమే. ఈ వీడియోలో నా ఎమోషన్స్ పీక్ స్టేజెస్ అన్నీ క్యాప్చర్ అయినాయి అనమాట. లైక్ హయ్యెస్ట్ హ్యాపీనెస్ అండ్ డీపెస్ట్ సాడ్నెస్ అన్నీ క్యాప్చర్ అయినాయి. అందుకే ఈ వీడియో నాకు ఎంత స్పెషల్గా అనిపించిందంటే ఇంత టైం తీసుకొని ఎడిట్ చేయడానికి కూడా ఇదే రీజన్. అండ్ షన్ను ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇక్కడ భలే అనిపించింది. నాకే కాదు షన్ను కూడా ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్. పెద్ద అయిన తర్వాత చూసుకుంటే ఎలా ఫీల్ అవుతాడో మరి. షన్ను దా వెళ్దాం దా. షన్ను షన్ను దా అమ్మా, షన్ను దా అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్. హాయ్ చెప్పొచ్చేసి షన్ను రా అమ్మా. ఇట్లా ఆల్మోస్ట్ 5 to 10 minutes మారం చేశాడు, బ్రతిమాలించుకున్నాడు. ఇంకా ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కిస్తా అంటే అప్పుడు వచ్చాడనమాట. బాయ్ చెప్పు. అబ్బులు కావాలా నీకు? బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా షన్నుని తీసుకొని నేను ఒక్కదాన్నే ఫ్లై చేయడం ఇది 3rd టైం. వాడితో జర్నీ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే లైక్ అరే ఇంకెవరైనా ఉండుంటే బాగుండేది తోడుగా వాడిని హ్యాండిల్ చేయడానికి అన్న ఫీలింగే ఉండదు. వాడి కడుపులో కొంచెం ఉంటే చాలు, వాడు హ్యాపీగా ఉంటాడు, మనల్ని హ్యాపీగా ఉంచుతాడనమాట. సో ఒక్కదాన్ని అట్లా ఫ్లై చేయడం వల్ల ఎలాంటి అన్కంఫర్టబుల్నెస్ లేకుండా ఉందన్నమాట. సో హ్యాపీగా జర్నీ అయితే సాగింది. బట్ ఈ వీడియోలో మాత్రం నేను జర్నీ వీడియో చాలా తక్కువ క్లిప్స్ యాడ్ చేశాను. బియాండ్ జర్నీ, లైక్ జర్నీకి ముందు ఏం జరిగింది, జర్నీ తర్వాత ఏం జరిగింది, ఆ క్లిప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. కంప్లీట్ జర్నీలో ఏం జరిగింది అనేది నేను ఇంకొక వీడియోలో పెడతాను. అండ్ ఒక్కళ్ళమే ఇట్లా పిల్లల్ని తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు మన ప్రైవేట్ టైం కావాల్సి వచ్చినప్పుడు, అంటే లైక్ వాష్రూమ్ యూస్ చేసుకోవాలన్న టైంలో పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటాము అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను బియాండ్ జర్నీ ఏం జరిగింది అని మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ జర్నీ సాగేలోపు నేను మీకు ఒక కథ చెప్పనా. అనగనగా ఒక సామాన్య పక్షి రెక్కలు బాగా వీక్గా ఉన్నాయని, ప్లేస్ మారితే తప్ప వాటిని స్ట్రాంగ్ చేసుకోలేమని గట్టిగా నమ్మి విదేశాలకు ప్రయాణించింది. అక్కడ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడుతూ ఎప్పటికైనా సొంత గూటికి చేరుకోవాలని కలలు కంటోంది. ఇంతలోనే జాలి లేని దేవుడు పక్షి గుండెని వీక్ చేయడం మొదలుపెట్టాడు.
బరువెక్కుతున్న గుండెతో సొంత గూటికి చేరుకోలేక విదేశాల్లో ఉండలేక తన ఆవేదన మీతో ఇలా పంచుకుంటోంది. ఈ కథలో ఆ రెక్కలు వీక్గా ఉన్న పక్షి నేనేనండి. ఇన్డెప్త్ స్టోరీ మళ్ళీ ఇంకెప్పుడన్నా చెప్తాను, కానీ ఇప్పుడైతే ఇండియా చేరుకున్నాం. లగేజ్ కలెక్ట్ చేసుకొని షన్ను కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా ఆడబడుచుని చూపిస్తా పదండి. షన్ను, ఎవరిని చూడడానికి వెళ్తున్నావు? ఎవరిని? శాంతినా? శాంతిని చూడడానికి వెళ్తున్నావా? ఎవరు? ఎవరు? అబ్బో, షన్ను, షన్ను ఎవరు వచ్చారు? షన్ను ఎవరు వచ్చారు? శాంతి వచ్చిందా? వెళ్ళిపోతావు శాంతితో మరి? సరే బాయ్. అండ్ రాగానే ఈ మామిడికాయతో అంతరించిపోతున్న నా టేస్ట్ బడ్స్ మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది. అండ్ ఎలక్షన్స్ టైమ్స్లో రావడం వల్ల హైదరాబాద్ టు విజయవాడ ఫుల్ విపరీతమైన ట్రాఫిక్. ఎవరెళ్ళారు షన్ను? షన్ను ఎవరెళ్ళారు? హియర్ ఐఎమ్ ప్రజెంటింగ్ మై ఆడబడుచు శాంతి కనికంటి. యాక్చువల్గా షన్నుకి 7 months ఉన్నప్పుడు వాడిని వీళ్ళతో వదిలేసి నేను లండన్ వచ్చానమాట. సో 1 year వాడిని కంటికి రెప్పలా చూసుకుందని చెప్పాలి. ఎండలకి చిరాకు లేకుండా షన్నుకి అయితే మా ఆడబడుచుల పిలకలు కట్టేసింది. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. మార్నింగ్ 7కి హైదరాబాద్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 అయింది పరిటాలు రీచ్ అయ్యేప్పటికి. ఎలక్షన్స్ పుణ్యమా అంటూ విపరీతమైన ట్రాఫిక్. అలా ఒక 5 minutes ఇక్కడ హాల్ట్ వేసేసి హనుమాన్ ఇచ్చే ధైర్యాన్ని పుచ్చుకొని అలా బెజవాడ దుర్గమ్మ ఒడిలోకి చేరుకున్నాము. నేను ఈ ఎలక్షన్స్ టైంలో వచ్చానని చాలామంది ఓటు వేయడానికి వచ్చాను అనుకున్నారు, బట్ కానీ కాదు. ట్రిప్ ప్లాన్ చేసుకున్న ట్రిప్ని ఒక 2 days ముందుకు జరుపుకున్నాను. ఎలానో ఎలక్షన్స్కి వచ్చినట్టు ఉంటుంది, ఓట్ కూడా వేసినట్టు ఉంటుందని. సో సక్సెస్ఫుల్గా ఓట్ని అయితే యూటిలైజ్ చేసుకున్నాను. ఓటు వేశాను, టీడీపీనే గెలిచింది. టీడీపీకే వేశాను, టీడీపీ గెలిచింది. సో హ్యాపీ. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే అప్పటికి మొత్తం అంతా సెటిల్డ్గా ఉంది అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడికి వచ్చిన రీజన్ అయితే ఈ హోమ్లో ఉన్న పర్సన్ అమ్మ. ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మ డిమెన్షియా వచ్చి ఇలా అయిపోయింది. డాడీ చనిపోయిన తర్వాత అది ఇంకా సివియర్ అయిపోయింది. అక్కడ నేను తమ్ముడు ఉండక చూసుకునే వాళ్ళు ఎవరు లేక ఈ హోమ్లో పెట్టాము. హోమ్లో పెట్టిన మనసు ఎందుకో కొన్ని డేస్ నుంచి అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. అందుకే అమ్మతో కొన్ని డేస్ స్పెండ్ చేద్దామని వచ్చాను. ఇంటికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు. అందుకోసం నేను ఇండియా వచ్చాను. ఇంటికి రీచ్ అయ్యేదానికన్నా ముందే మధ్యలో అన్నయ్య కనిపించేసరికి కారులోంచి దూకేసి వెళ్ళిపోయాడు షన్ను. ఇంటికి వచ్చేటప్పటికి పిన్ని, నిక్కి, అత్తయ్య, బావగారు, లక్ష్మి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిక్కి మా మేనకోడలు. ఎన్నో జన్మల నుంచి విడతీసేసిన ప్రేమికులు సడన్గా కలుసుకున్నట్టు చూసారా వీళ్ళ ప్రేమ. ఇదిగోండి బావగారు. షన్నుకి బావగారు అంటే పిచ్చి ప్రేమ. బావగారికి కూడా షన్ను అన్న భాను అన్న ప్రాణం. ఇండియాలో ఉన్నంతకాలం పిల్లలు ఇద్దరిని అపురూపంగా ఏ కష్టం రానియకుండా పెంచారు.
బావగారు మీరు తీసుకోండి మళ్ళీ వస్తారా వెళ్ళదు తీసుకోండి